నా అయ్యో నా అయ్యా నువ్వు అంబులెన్స్ ఉంటే బతికేటోనివే అయ్యో నా అయ్యా అని ఓ అన్న నడి రోడ్డు మీద పాడె ముంగట కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాడోళ్ళా. కానీ ఆ అన్నతోటి కూర్చున్నోళ్ళు చుట్టుముట్టు నిల్చొని చూస్తున్నోళ్ళంతా నవ్వు ఆపుకోలేకపోయినరు. మరి అది సినిమా షూటింగా ఇంకేదైనా నిరసన కార్యమా? వార్తలకు పోయి చూద్దాం పాండ్రోళ్ళ పబ్లిక్. అరే నిజమే కదా, సూత్తెవలో జీవిడిచినట్టున్నారు. ఈ అన్నెవలో పాడెముంగట కూసోని నోరు బొంగురు అయ్యేటట్టు అయ్యో అయ్యా అని ఎడుతున్నాడు. మరి ఇంత సాడ్ మూమెంట్లా పక్క పంటున్నోళ్లకు చుట్టుముట్టు చూస్తున్నోళ్లకు నవ్వెట్లొస్తున్నదని అనుకుంటారు కదనోళ్ళ. ఈ అన్న పేరు శంకరట. అప్పట్లో తెలంగాణలో ఉద్యమంలో సుతం పాల్గొన్నాడట. అందుకే ఇక ఆ అనుభవాన్నంతా బయటికి తీసి ఉత్తుత్త పాడె ముంగట కూర్చొని ఇట్లా చిత్రమైన నిరసన చేసిండు. ఎందుకంటే నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లేక పానాలు పోతున్నాయట. అందుకే మండలానికి అంబులెన్స్ వాహనం మంజూరు చేయాలని డిమాండ్ చేసుకుంటా తెలంగాణ ఉద్యమకారుడైన కొత్తూరు శంకర్ అనే ఈ అన్న వివేకానంద చౌరస్తాలో ఇట్లా వింత నిరసన చేసిండు. దాదాపు 72 గ్రామ పంచాయతీలు ఉన్నాయ్యా, ఒక 30 ఆంబులెంట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 25 తాండాలు ఉన్నాయ్యా. రోజుకొక డెలివరీ కేసు, రోజుకొక యాక్సిడెంట్ జరుగుతున్నది. అయినా ఇక్కడ అంబులెన్స్ కేటాయించలేకపోతున్నారు. లాస్ట్ ఇయర్ 1551 అనే అంబులెన్స్ ఇక్కడ కేటాయించిండు. ఆ కేటాయించిన అంబులెన్స్ అయ్యా వేరే మండలికి పంపిలే బాబు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయ్యా ఇక్కడ అత్తాన్ని అంబులెన్స్ వేరే మండలికి పంపిల్లు. అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నారు అయ్యా. జర చూడండి, వెంబడే కుబీర్ మండలికి ఒక అంబులెన్స్ కేటాయించాలయ్యా. మండలంలో అంబులెన్స్ సౌలతి లేక ఇప్పటికీ చాలా మంది జీవిడిచిరు కాబట్టి అధికారులు ఎమ్మటే స్పందించి అంబులెన్స్ సౌలతి చేయాలని కోరిండు అధికారులను. మరిగా ఇయ్యాల రేపు అట్టిగా చెప్తే ఏవలింటారుల్లా. పాతతరం నిరసనలకు కాలం కూడా చెల్లింది. అందుకే పాలకులు మా బాధలు పట్టించుకోవాలని ఇట్లా కొత్తగా ఆలోచించిండన్నట్టు ఈ అన్న. మరి ఈ వింత నిరసనతోటన్నా అధికారులు కళ్ళు తెరిచి అత్యవసర సేవలను అందించే అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తారో లేదో చూడాలిగా.